చిత్తూరు జిల్లాలో కోయంబత్తూరు అనే ఒక ఊరిలో జరిగిన ఘటన గురించి మీకు చెప్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ ఊర్లో అసలు రాత్రిలో పెళ్లిళ్ళు చేసుకోరు. ఆ పదం వింటే భయంతో చచ్చిపోతారు. అలాంటిది ఆ ఊరంతా ఇప్పటికి పగటాలు మాత్రమే పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆ ఊర్లో చిన్నప్పటి నుంచి పెరిగిన రాధా రాము కూడా ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అదే ఊరిలో పొలిమేరలో అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అప్పటికి రాధ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. రాము అదేం పట్టించుకోలేదు. రాత్రి వాళ్ళిద్దరు ఒకే గదిలో ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రాధ గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. రాముకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు గుర్తొచ్చారేమని భుజం మీద చేయి వేయగానే తన వెంటనే లేచి తన మంచం మీద ఉన్న పూలన్నీ విసిరి, నా పేరు రాధ కాదు, నన్ను రాధ అని పిలకు అని గట్టిగా అరిచి గట్టిగట్టిగా నవ్వుతుంది. అది చూసిన రాము భయంతో వెనక్కి తిరిగాడు. అంతే, ఆ దెయ్యం రూపం గట్టిగా కనిపించింది. ఆ దెయ్యం చాలా భయంకరంగా చాలా క్రూరంగా ఉంది. ఆ దెయ్యాన్ని చూసిన రాము బయటికి పరుగు తీశాడు. కానీ ఆ దెయ్యం తన చేతులతోనే రాముని చంపేసింది. తెల్లవారవడంతో చుట్టాలు గ్రామస్తులందరూ వచ్చి తలుపు ముందు నుంచున్నారు. అప్పటికి తలుపు తీయకపోవడంతో ఇలా బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళగా రాము చనిపోయి ఉన్నాడు. రాధ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. రాధ ఏమైందో ఇప్పటికి ఎవరికీ తెలియదు. మిమ్మల్ని మరింత భయపెట్టే కథలు కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోదు. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఇస్తాను.